దేవుని వాక్యాన్ని వినడానికి అనేక మంది మీరందరూ చేరి వచ్చినందున మిమ్మల్ని చూడడం సంతోషకరంగా ఉంది. Truly speaking, we missed you yesterday, నిజంగా చెప్పాలంటే నిన్న మీరు లేనందుకు మిస్ అయ్యానని చెప్తున్నారు. but by God's grace, the messages are recorded here with me and also on the video. అయితే దేవుని కృప వలన వర్తమానాలు రికార్డ్ చేయబడినందుకై సంతోషిస్తున్నాం. It will be our humble request to take out time and to listen to God's word, which was preached yesterday. నిన్నటి దినం అందించబడిన వర్తమానాలను జాగ్రత్తతో వినాలని ప్రభునామములో వినయపూర్వకంగా మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. Will you please turn with me to 2 Peter chapter 3 and verse 18. దేవుని వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. Ye therefore, beloved, seeing ye know these things before, beware lest ye also, being led away with the error of the wicked, fall from your own steadfastness, but grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. To him be glory both now and forever. Amen. తెలుగులో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి 2 వచనాలు 17, 18 వచనాలు మనం చదువుకుందాం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. May the good Lord bless the reading of his holy word. ప్రభు తన వాక్యాన్ని మనందరి కొరకై దీవించి And the అనుగ్రహించునుగాక. Spirit of God enlighten our hearts to see the beauty in the scriptures. దేవుని వాక్యం యొక్క సౌందర్యాన్ని మనందరం చూడడానికి పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలు తెరుచునుగాక. Subject before us is growing in the grace of the Lord Jesus Christ. మన ముందున్న అంశము ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానములో ఎదుగుట లేక అభివృద్ధి చెందుట. Yesterday, by the help of the Lord, we have seen growing in the faith of the Lord Jesus Christ. నిన్నటి దినం ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసములో ఎదుగుటను గురించి కొన్ని సంగతులు మనం విన్నాం. As we consider growing in the grace of the Lord, దేవుని కృపలో ఎదుగుటను గురించి మనం ఇప్పుడు ఆలోచన చేస్తూ ఉండగా, what a grace it is, దేవుని కృప ఎంత అద్భుతమైంది. which means receiving in our life what we don't deserve. అంటే మన జీవితాల్లో దేనికి మనం అర్హులమో దాన్ని మనం పొందుకోవడం ఎంత విశేషమైన సంగతి. None of us deserve this goodness of God in our life. మన జీవితంలో మనం అనుభవిస్తున్న దేవుని మంచితనాన్ని పొందడానికి మనలో ఎవరం కూడా అర్హులం కాదు. But there came the Son of God, the అయితే Lord Jesus Christ. అయితే దేవుని ప్రియకుమారుడు అక్కడే ప్రత్యక్షమయ్యాడు. In John's Gospel chapter 1 we read, he came with grace and truth. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆయన గురించి చదువుతున్నాం కదా, ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా వచ్చాడు. Thank God for giving to us what we don't deserve. మనము దేన్ని పొందడానికి అర్హులం కాదో దాన్ని మనకు అనుగ్రహించినందుకై దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. And the mercy of God is not giving to us what we deserve. దేవుని కనికరం అంటే దానికి వేరే అర్థం ఉంది. మనం దేనికి పాత్రులమో అది మన మీదకు రాకుండా దేవుడు తప్పించడం. While mercy means not getting what we deserve, మనము దేనికి పాత్రులమో దాన్ని పొందకుండా చేయడం కనికరం. because we are born sinners, ఎందుకంటే మనము పాపులంగా should జన్మించినందున have been the wrath of God upon us. దేవుని ఉగ్రత మన మీద నిలుస్తుంది. But God's mercy అయితే దేవుని కనికరం has not let the wrath pour upon us. అట్టి దేవుని ఉగ్రత మన మీద కుమ్మరించబడకుండా మనల్ని రక్షించింది. For it is of the mercies of the Lord that we are not consumed. దేవుని కనికరం వల్లనే మనము దహించబడలేదు, శిక్షించబడలేదు. So on one hand we have mercy of God, ఒకవైపున దేవుని కనికరం ఉంది, but on other hand we have the grace of God, మరొక వైపు దేవుని కృపను మనం చూస్తున్నాం. giving to us what we don't deserve. మనము దేనికి పాత్రులం కాదో అది అనుగ్రహించబడ్డం దేవుని కృప. If only true child of God will understand the true meaning of the grace of God, ఒక నిజమైన విశ్వాసి దేవుని కృప యొక్క అర్థాన్ని సరిగా ఎరిగినప్పుడు మాత్రమే the whole Christian life will be a different experience. అతని క్రైస్తవ జీవితం అంతా అనుభవం అంతా కూడా మారిపోతుంది. With the time on hand, want to share 9-fold graces of God in the scripture. మన ముందున్న సమయంలో దేవుని వాక్యంలో చెప్పబడిన దేవుని కృపను గురించిన 9 కోణాలని లేక 9 విషయాలు మనం చూడబోతున్నాం. 9-fold grace of God, 9 అంతలుగా ఉన్న దేవుని కృప, in which God expects you and me to be growing Christians. వీటన్నిటిలో మనం ఎదిగే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. The first of it we read in the book of Ephesians chapter 2 verse 8 and 9.
మొదటిది ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుతాం. Ephesians chapter 2 and verse 8. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. And we read there, అక్కడ మనం ఏం చదువుతామో for by చూస్తాం చూడండి. grace are ye saved through faith, and that not of yourselves, it is the gift of God, not of works, lest any man should boast. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. The first grace is the saving grace. మొదటి కృప ఏంటంటే రక్షించే కృప. The very purpose of Christ coming into this world is for the purpose of salvation. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూలోకానికి రావడానికే ఉన్న ప్రధానమైన ఉద్దేశం మనల్ని రక్షించడం. Thank God for the saving grace. రక్షించే కృపను బట్టి దేవునికి స్తోత్రం. With Moses came the law. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది. It would have been very difficult for you and me have we been born in the times of Moses. మోషే యొక్క కాలంలో మనం జన్మిస్తే మనందరికీ చాలా కష్టంగా ఉండేది. To do all that the Lord demanded would have been very much difficult for us. దేవుడు ఏదైతే చెప్పాడో ధర్మశాస్త్రంలో దాన్ని జరిగించడానికి అది మనందరికి కూడా కష్టతరమైన విషయమే. The best time to be born is this period of time. మనము పుట్టిన ఈ సమయము భూమి మీద జన్మించడానికి గల సమయాలన్నిట్లో కల్లా శ్రేష్టమైనది. Where the grace of God is available for the people. ఎందుకంటే ప్రజలకు ఈ సమయంలో మాత్రమే దేవుని కృప అందుబాటులోనికి వచ్చింది. So growing first of all in the saving grace of the Lord Jesus. కాబట్టి మొట్టమొదటిగా రక్షించే దేవుని కృపలో ఎదుగుట. In one sentence if I had to say, దాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే as a child of God, దేవుని పిల్లలంగా if you learn to appreciate the grace of God, వ్యక్తిగతంగా మనం దేవుని కృపను ప్రశంసించడం నేర్చుకుంటే, I repeat, your whole Christian life will be changed. మరలా ఈ సంగతి చెప్పడానికి ఎంతో అవసరమైంది. దానివల్ల క్రైస్తవ జీవితం మారిపోతుంది. May the Spirit of God impress on our heart about the saving grace of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షించే కృపను గురించి దేవుని ఆత్మ మన హృదయాలతో మాట్లాడును గాక. Praise God, you are saved, brother. సహోదరుడా, నీవు రక్షించబడినందుకే దేవునికి స్తోత్రం. Praise God, you are born again, sister. సహోదరి, నీవు తిరిగి జన్మించినందుకే దేవునికి And it స్తోత్రం. is all because of the grace of God. ఇదంతా కేవలం దేవుని కృప వలన జరిగిన కార్యం. But the question before us is, అయితే మన ముందున్న ప్రశ్న ఏంటంటే, if I am saved by the grace of God, నేను కృప ద్వారా రక్షించబడితే what is the worth of the Lord Jesus Christ to me? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క విలువ, ఆయన అమూల్యత ఎంత నా దృష్టిలో? How much do I value him? నేను ఆయనకి ఎంత విలువనిస్తున్నాను? How much do I appreciate the work of Christ, the saving work on the cross of Calvary? నన్ను రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు శిలువపైన చేసిన కార్యాన్ని నేను ఎంతగా ప్రశంసిస్తున్నాను? For which will you please turn with me to 1 Corinthians chapter 6 and verse 20. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం మనం తిప్పుదాం. Apostle Paul reminding to the believers in Corinth. అపోస్తలుడైన పౌలు కొరింథులో ఉన్న విశ్వాసులకి ఒక సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ రాస్తున్నాడు. You know what he told them? ఆయన ఏం చెప్పాడో తెలుసా? 1 Corinthians chapter 6 verse 20. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. For ye are bought with a price. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని రాస్తున్నాడు. Therefore glorify God in your body and in your spirit, which are God's. కాబట్టి మీ దేహంతో దేవుని మహిమపరచండి, అవి ఆయనవే. You are bought with a price. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. And the price for our salvation was paid in the blood of the Lord Jesus Christ. మన రక్షణ కొరకైన ఆ వెల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే. 1 Peter chapter 2 verse 8 and 9 says, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో చదువుతున్నాం. we are not saved by the traditions of our fathers, మనము పారంపర్యమైన వ్యర్థ ఆచారాల చేత రక్షించబడలేదు, but by the precious blood of the Lord Jesus Christ. అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనం రక్షించబడ్డాం. Dear brother, ప్రియ సహోదరుడా, dear sister, సహోదరి, if you are born again child of God, మీరు తిరిగి జన్మించిన వారైతే remember the price of our salvation was paid by the Lord Jesus Christ. మన రక్షణ విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించిన వెలను గుర్తు చేసుకోండి. I was thrilled when I was meditating on this, ఆ విషయాన్ని గురించి ధ్యానించినప్పుడు నా హృదయము దానిలో మంట పుడుతోంది. because so called one of the 12 disciple of the Lord Jesus, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒకరు, when you read about him in Matthew's gospel chapter 26 and verse 15,
మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో ఆయన గురించి మనం చదివినప్పుడు, in spite of being with the Lord for 3.5 years, ప్రభుతో కూడా 3.5 సంవత్సరాలు ఉండినప్పటికీ, you know how much did he value the person of the Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయన ఎంత వెల కట్టాడో మనం చూస్తున్నాం అక్కడ. Verse 15 says, 15వ వచనం, and said unto them, what will ye give me? And I will deliver him unto you. And they covenanted with him for 30 pieces of silver. మత్తయి సువార్త 26:15, నేను ఆయన మీకు అప్పగించిన యెడల నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు చూచి వానికి ఇచ్చిరి. Now when we read a portion like this, ఇటువంటి భాగం మనం చదివినప్పుడు, it is because what is prophesied by Zechariah. ఇది దేవుని వాక్యంలో ఉన్న ప్రవచనంగా మనం దీన్ని గ్రహిస్తాం. జకర్యా గ్రంథంలో ఆ ప్రవచనాన్ని చదువుతాం. When you turn to chapter 11, జకర్యా గ్రంథం 11వ అధ్యాయానికి మనం వద్దాం. Zechariah chapter 11, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం, look at verse 11 and 12. దాంట్లో 11, 12 వచనాలు. And there it is already prophesied, అక్కడ ముందే ప్రవచించబడింది. and it was broken in that day. And so the poor of the flock that waited upon me knew it was the word of the Lord. And I said unto them, if you think good, give me my prize, and if not, forbear. So they weighed for my prize 30 pieces of silver. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు. అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని, మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను. మీకు అనుకూలమైన యెడల నా కూలి నాకు ఇయుడి, లేని యెడల మానివేయడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. Verse 13, 13వ వచనం, and the Lord said unto me, cast it unto the potter, a goodly prize that I was prized at of them. And I took the 30 pieces of silver and cast them to the potter in the house of the Lord. 13వ వచనం, యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకు ఏర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞేయగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని. That's why we have asked that simple question. కాబట్టి చాలా తేలికైన ప్రశ్న మనం Thank God for the saving grace of the Lord Jesus. రక్షించే దేవుని కృపను బట్టి మనం స్తోత్రం చెల్లిస్తున్నాం. He bought us with a price. ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. And here is a disciple of the Lord Jesus. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యుడు ఒకడు కనబడుతున్నాడు. And did you know how much did he value him? ఆయన ఎంత విలువకి ప్రభు నమ్మాడో తెలుసా? He was sold for 30 pieces of silver. కేవలం 30 వెండి నాణాలకు ప్రభు నమ్మి వేశాడు. Look at that woman. మరొక స్త్రీని చూడండి. In Bethany, బేతనీలో ఉన్న when స్త్రీ, the Lord went to their house, ప్రభు అక్కడికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు she opened the alabaster box, ఆమె ఆ అత్తరు బుడ్డిని పగలగొట్టి and she poured it upon his feet, ఆయన పాదాల మీద పోసింది, and anointed him. ఆయన అభిషేకించింది. What an anointment that was. అది ఎంత గొప్ప కార్యంగానో వాక్యంలో మనం చూస్తున్నాం. That which she could have used for herself, దాన్ని ఆమె తన సొంతానికి కూడా ఉపయోగించుకోవచ్చు. that which she could have used for her brother, ఆమె తన సహోదరుల కొరకు ఉపయోగించవచ్చు. but she used it for the Lord. కానీ ప్రభువు కొరకు And ఉపయోగించింది. if you read John's Gospel chapter 12 and verse 5, యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనం మనం చదివినప్పుడు the same Judas said, ఇదే యూదా అక్కడ ఒక మాట చెప్తున్నాడు. why this waste? ఈ అత్తరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు This అని would have been అడుగుతున్నాడు. sold for 300 pence. ఇది 300 దేనారాలకు అమ్మవచ్చునే అని చెప్తున్నాడు. Dear brother and sister, ఈ సహోదరుడా సహోదరి, whatever is done in the name of the Lord and for the Lord is never waste. ప్రభు నామములో ప్రభు కొరకు చేసింది ఏదైనా సరే ఎప్పుడైనా ఎన్నడూ వ్యర్థం కాదు. And what happened there? అక్కడ ఏం జరిగిందో మనం గమనిస్తున్నాం. He who counted that anointing of the feet of the Lord with the 300 pence of that perfume, ప్రభు యొక్క పాదముల మీద పోసిన వాటికి 300 దేనారాలని వెల కట్టినవాడు, you know what happened to him? వాడు ఏం చేశాడో తెలుసా? You know what was his name thereafter? ఆ తర్వాత నుంచి వానికి పెట్టబడిన పేరును వాక్యంలో He మనం was చూస్తున్నాం. called son of the waste. అతడు వ్యర్థంగా పుట్టినవాడు అన్నట్టుగా చెప్పబడుతున్నాడు. He is called son of perdition. నాశనపుత్రుడు అని చెప్పబడ్డాడు. What a dangerous thing that was. ఎంత భయంకరమైన స్థితి అది. He had all privileges. అతనికి అంతా భాగ్యం ఉంది. He was in the inner circle of the disciple with the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఉన్న ఆ అంతర్గతమైన భాగంలోనే అతడు ఉన్నాడు. He was keeping the bag. ఆయన దగ్గర ఒక డబ్బు సంచి కూడా ఉంది. Maintaining the account. అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నాడు. But Bible says అది దేవుని వాక్యం చెప్తుంది. he was a thief. వాడు దొంగ అయి ఉన్నాడని చదువుతాం He మనం. heard the best of the preaching.
దేవుని వాక్యము అందరూ వినగలిగిన దానికన్నా ఎక్కువగా విన్నాడు. He saw best of the miracles. అద్భుతాలన్నిటిలోకెల్లా గొప్ప వాటిని అతడు He చూశాడు. enjoyed the fellowship of the disciples and the very person of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల యొక్క సహవాసాన్ని, ప్రభు సహవాసాన్ని అతడు అనుభవించాడు. In spite of that, అయితే వీటన్నిటిని అనుభవించినప్పటికీ కూడా he frustrated the grace of God in his life. దేవుని కృపను తన జీవితంలో వాడు వ్యర్థం చేసుకున్నాడు. That's why Apostle Peter said, అందుకే అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు, he who thinks that he standeth, let him be careful. మీలో నిల్చున్నానని తలంచుకునేవాడు జాగ్రత్త పడండి అని If you చెప్తున్నాడు. know these things, ఈ విషయాలు మీకు తెలిస్తే what manner of persons he ought to be. మీరు ఎటువంటి వారై ఉండాలో అని చెప్తున్నాడు. Apostle Paul says the same thing. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాడు. Be careful. జాగ్రత్తగా ఉండండి. Don't take the grace of God lightly. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం We చేసుకోవద్దు are అని bought చెప్తున్నాడు. with a price. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. If you take it lightly, మీరు దాన్ని తేలిగ్గా తీసుకుంటే many good people have fallen, చాలా మంది అటువంటి వారు పడిపోయారు. and it will not be much delayed that your fall will come. మీరు పడిపోవడానికి కూడా ఎంతో సమయం పట్టదు అని చెప్తున్నాడు. Dear brother and sister, ఈ సహోదరుడా సహోదరి, we are living in the last days of last time. మనము అంత్య దినాల్లో చివరి సమయాల్లో And బ్రతుకుతున్నాం. these days are known as the days of falling, ఈ రోజులు పడిపోయే దినాలు అని చెప్పబడ్డాయి. known in the scriptural language days of apostasy. దేవుని వాక్య ప్రకారం చెప్పాలంటే ప్రజలు తొలగిపోయే దినాలు ఇవి. You can read the 25 verses of the epistle of Jude. యూదా పత్రికలో 25 వచనాలు మనం చదవచ్చు. These are days of falling. ఆ 25 వచనాలు తొలగిపోయే దినాలు అని We చెప్పారు. should be shivering in the presence of ప్రభు God, యొక్క సన్నిధిలో మనం వణకవలసిన అవసరం ఉంది. coming with that reverence and awe when we come to the house of God. దేవుని ఇంటికి మనం వచ్చినప్పుడు ఎంతో భయంతో జాగ్రత్తతో రావాల్సిన అవసరం ఉంది. It is missing today. అది ఈ రోజుల్లో కనబడట్లేదు. It is not seen today. అది దేవుని ప్రజల మధ్య మనం చూడలేకపోతున్నాం. My humble request to you will be, ప్రభు నామంలో మనం చేసే వినయపూర్వకమైన విన్నపం ఏంటంటే, do not frustrate the saving grace of the Lord Jesus. దేవుని కృప విషయమై తేలికైన అభిప్రాయాలతో ఉండద్దు. For you are bought with a price. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడ్డారు. Price of the blood of the Lord Jesus. ఆ వెల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం అని చెప్పొచ్చు. Look at the price that he valued. ఆయన చెల్లించిన వేలను మీరు చూడండి. 30 pieces of silver. ఇస్కరియోతు యూదా దానికి కట్టిన వేల 30 Look వెండి at నాణేలు. the price that she valued. ఆ బేతనీలో ఉన్న ఆ స్త్రీ పెట్టిన ఆ వేలను మనం చూస్తున్నాం. How much Mary valued? ఆ మరియా పెట్టిన వేల దాని కొరకై ఎంత వెల్లి పెట్టిందో 300 మనం pence చూస్తున్నాం. of that ointment. 300 దేనారాలు అని Now చెప్తున్నాం. when we consider that, కాబట్టి మనం వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తూ the ఉండగా question comes to mind, ప్రశ్న మన మనసులోనికి వస్తుంది. why 30 pieces of silver? ఎందుకు 30 వెండి నాణేలు? Did you ever think about it? దీని గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? Why 30 pieces of silver? ఎందుకు 30 వెండి నాణేలు? Why not 20? 20 ఎందుకు కాదు? Why not 40? 40 ఎందుకు కాదు? You know, when you turn to Leviticus chapter 27 దేవుని వాక్యంలో లేవీకాండం 27వ అధ్యాయానికి మనం and తిప్పినప్పుడు look at verse 3 and verse 4. అక్కడ 3-4 వచనాలు మనం చదివినప్పుడు Leviticus chapter 27, లేవీకాండం 27వ అధ్యాయం look at verse 3. 3వ వచనం చూడండి. And thy estimation shall be of the male from 20 years old unto 60 years old, even thy estimation shall be 50 shekels of silver after the shekel of the sanctuary. 3వ వచనం, నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయసు గల వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వండి 70 తులముల వెండి నిర్ణయింపవలెను. And verse 4, 4వ వచనం, and if it be a female, then thy estimation shall be 30 shekels. ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలెను. This was according to the law. ఇది ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది. A man 50 shekels, ఒక మనుషునికి 50 తులాలు, a woman or a female 30 shekels. స్త్రీకి 30 తులాలు. Who was the Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు ఇప్పుడు? He was a male. ఆయన పురుషుడు. Then why was he valued for 30 pieces of silver? మరి ఆయన ఎందుకు 30 వెండి తులాలకు అమ్మబడ్డాడు? Have you ever thought about it? దీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? Oh, it's a really heartbreaking thought for us. ఇది హృదయ విదారకమైనటువంటి సంగతి. My brother, my sister, ఈ సోదరి సోదరుడా, in that
30 pieces of silver, ఆ 30 వెండి నాణాల లెక్కలో when the price of a female was paid, ఆడుదానికి చెల్లించాల్సిన వెలను చెల్లించినప్పుడు the price that was paid there అక్కడ చెల్లించిన వెలను మనం చూస్తున్నాం. speaks about the price of the bride of the Lord Jesus Christ. ఆ వెల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వధువు యొక్క వెల. And that is the price paid for you and for me. అంటే ఆ వెల మన కొరకు చెల్లించబడిన వెల. Thank God for that. దేవునికి స్తోత్రం దాన్ని బట్టి. He need not to pay 50 shekels. ఆయన 50 వెండి తులాలు చెల్లించవలసిన అవసరం లేదు. He was sinless. ఆయన పాపము లేని He was పురుషుడు. impeccable. పాపము చేయనేరని There వాడు. was no sin in him. ఆయనలో పాపము లేదు. And that's why అందుకే we who were guilty of all sin, పాపము చేసి దోషులమైన మనందరం ఇక్కడ ఉండగా buy us with that price, మనల్ని కొనడానికి సంపాదించుకోవడానికి our Lord was sold for 30 pieces of silver. మన ప్రభు 30 వెండి నాణేలకు ఆయన A అమ్మబడ్డాడు. price of a female, అది స్త్రీకి చెల్లించే వెల. the price of the bride of Christ. యేసుక్రీస్తు యొక్క వధువుకు చెల్లించబడిన వెల. That price is paid for you and for me. ఆ వెల నీ కొరకు నా కొరకు And చెల్లించబడింది. how shall we be thankful to the Lord? మనం ఎంత దేవుని కృతజ్ఞులై ఉండాలో. He went through all those experiences in his life ఆయన జీవితంలో ఈ అనుభవాలన్నిటి గుండా ప్రభు వెళ్ళాడు. to pour out the saving grace of the Lord Jesus upon us. మన మీద రక్షించే దేవుని కృపను ఆయన కుమ్మరించడానికి దీన్ని అంతటిని ఆయన చెల్లించాడు. Henceforth, కాబట్టి whenever you come into the house of God, ప్రభు యొక్క ఇంటికి మనం ఎప్పుడు వచ్చినా సరే let this thought always rule in your heart. ఈ తలంపు మన మనస్సులో మెదలాడుతూ ఉండాలి. I am here not because of my merit. నేను ఇక్కడ నా అర్హతలను బట్టి లేను. I am here not because of my talents. నేను ఇక్కడ నాకున్న తలాంతులను బట్టి రాలేదు. I am here not because of my position. నాకున్న స్థానాన్ని బట్టి ఇక్కడికి నేను చేరి రాలేదు. I am here but by the grace of God. కేవలం దేవుని కృప వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. I am what I am but by the grace of God. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. Think of every brother and sister ప్రతి సహోదరుని గురించి ఆలోచించి knowing this in their heart and mind ఇది వారి హృదయాల్లో ఆలోచన కలిగి and coming into the house of God వారు దేవుని ఇంటిలోనికి వస్తున్నప్పుడు with all humility, దినత్వంతో వస్తారు, with all sincerity, యథార్థతతో వస్తారు, with all eagerness, ఆసక్తితో వస్తారు, with all love and zeal for God, ప్రభు పట్ల ఆసక్తితో ప్రేమతో చేరి వస్తారు. and knowing that they are also bought with a price. అందరం కూడా విలువ పెట్టి కొనబడిన వారమని సత్యం ఎరిగి వారు వస్తారు. What a fellowship that will be. ఆ సమయాల్లో మన మధ్య ఎటువంటి సహవాసం ఉంటుందో. Have you ever thought about this? దీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? What is the price of the shirt that you are wearing, brother? We both are wearing shirt. మేము ఇద్దరం కూడా షర్ట్లు వేసుకున్నాం. Different shirts, వేరు వేరు చొక్కాలు, different company. వేరు వేరు కంపెనీ, We have paid different price. వేరు వేరు వెల చెల్లించాం. And by looking at it, the price of a shirt or a person can be weighed. కాబట్టి వీటిని చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఎంత ఖర్చు పెట్టాడో మనకు అర్థమవుతుంది. Have you ever thought about this? కాబట్టి ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచన చేశారు What is the ఎప్పుడైనా? price paid for our salvation? మన రక్షణకు చెల్లించబడిన వెల ఎంత? The blood of the Lord Jesus. అది ప్రభువైన యేసుక్రీస్తు Dear యొక్క brother రక్తం. and sister, ప్రియ సహోదరుడా సహోదరి, all of us sitting in the house of God, దేవుని ఇంటిలో కూర్చుండే మనందరికీ we are all bought by that blood of the Lord వెల Jesus. చెల్లించబడింది. ఆ వెల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం. What is the price of her salvation? నీ రక్షణ యొక్క విలువ ఎంత? The blood of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క What రక్తం. is the price of his salvation? ఆ వ్యక్తి యొక్క రక్షణ వెల The ఎంత? blood of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమే. It is an equal price. ఒకే సమానమైన వెల Here చెల్లించబడింది. differences can be made, ఇక్కడేమో వేరే వేరే వ్యత్యాసాలు ఉన్నాయి. but never make the differences between the brothers and sisters and among the fellow believers. అయితే దేవుని ప్రజల మధ్య సహోదరుల మధ్య ఎప్పుడు కూడా భేదాలు తీసుకొని For రావద్దు. we are bought with the same price of the blood of the Lord Jesus. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత ఆ ఒకే వల చేత మనందరం కొనబడిన వారు. The saving grace of the Lord Jesus. మనల్ని రక్షించే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప. I said ninefold grace 9 రకాలైన కృప అని with చెప్పుకుంటూ the ఉన్నాం. time on hand. మనకున్న కొద్ది Even సమయంలోనే if we are not able to explain all 9, అన్నిటిని 9 వివరించలేకపోయినా సరే we'll pass on to all 9 graces to you that you may study. ఆ 9 విషయాలు మీ ముందు ఉంచుతాం, మీరు వాటిని ధ్యానం But what చేయండి. is needed, you must really get grounded on it. అయితే అవసరమైన దాని విషయమై మనందరం కూడా ఎరగవలసిన వారంగా ఉన్నాం. Personally, వ్యక్తిగతంగా when I come week by week in the gathering of the saints, ప్రతి ఆదివారం ప్రభు యొక్క పిల్లలతో కూడా చేరి వచ్చినప్పుడు this thought really rules my heart. ఒక విషయం మన మనస్సులో ఏలేదిగా ఉంది. If you turn to Genesis chapter 48, ఆదికాండం 48వ అధ్యాయానికి తిప్పుదాం. Genesis chapter 40, ఆదికాండం 48వ అధ్యాయం. and there we read about అక్కడ మనం ఒక విషయాన్ని చదువుతాం. Jacob, who was old now, వృద్ధుడైన యాకోబు కనబడుతున్నాడు. and that news went to Joseph.
ఆ విషయం యోసేపుకు తెలుపబడింది. And Joseph is coming with two of his sons to meet him. యోసేపు తన ఇద్దరు కుమారులతో యాకోబును కలుసుకోవడానికి And వస్తున్నాడు. when విన్నప్పుడు, Jacob heard that Joseph is coming, యోసేపు వస్తున్నాడని యాకోబు వినబడినప్పుడు he immediately sat properly on the bed. అతడు లేచి కూర్చున్నాడు అని చదువుతున్నాం. You can read Genesis chapter 48. ఆదికాండం 48వ అధ్యాయం మీరు చదవచ్చు. Look at verse 1. మొదటి వచనం And చదువుదాం. it came to pass after these things that one told Joseph, behold, thy father is sick. And he took with him his two sons, Manasseh and Ephraim. ఈ సంగతులైన తరువాత మొదటి వచనం, ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనష్షే ఎఫ్రాయిములను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చున్నాడని యాకోబుకు తెలుపబడెను. Bring this picture before your eyes. ఈ దృశ్యాన్ని మీరు కొద్దిసేపు ఆలోచన చేయండి. That was the tradition then. అక్కడున్న సాంప్రదాయం ఇది. That before the death of a father, ఒక తండ్రి చనిపోక ముందు his blessings can be received by the children. ఆయన తన పిల్లల్ని దీవిస్తాడు. So when Joseph heard that, కాబట్టి యోసేపు ఈ విషయం విన్నప్పుడు he took two of his sons, ఆయన తన ఇద్దరు పిల్లల్ని తీసుకున్నాడు, Manasseh and Ephraim, మనష్షే ఎఫ్రాయిములు, and went to meet Jacob, వారిద్దరిని చేతిలో పట్టుకొని తన తండ్రిని యాకోబుని కలుసుకోవడానికి that వెళ్ళాడు. before his death he might bless them. యాకోబు చనిపోక ముందు యోసేపు పిల్లల్ని దీవించాలనేది అతని ఆలోచన. I'm surprised when I read verse 13. ఇక్కడ 13వ వచనం చదువుతుండగా నేను ఆశ్చర్యపోతున్నాను. Joseph, to help his father Jacob, యోసేపు తన తండ్రి అయిన యాకోబుకు సహాయంగా purposely taking his two sons on two hands, ఉద్దేశపూర్వకంగా తన పిల్లలిద్దరి చేతుల్ని పట్టుకొని that it will be easy for father to bless them. వారిని అతడు దీవించడానికి, Look at verse 13. 13వ వచనం మనం చదువుతాం. And Joseph took them both, Ephraim in his right hand toward Israel's left hand, and Manasseh in his left hand towards Israel's right hand, and brought them near unto him. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకొని వారిని ఇద్దరిని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. Now Jacob is sitting here. యాకోబు ఇక్కడ కూర్చున్నాడు. Joseph is coming from there. యోసేపు అటువైపు నుంచి వస్తున్నాడు. He has his two sons. యోసేపుకి అటువైపు ఇటువైపు తన ఇద్దరు పిల్లలు ఉన్నారు. Purposely he is taking Ephraim on his right hand, ఎఫ్రాయిమును ఉద్దేశపూర్వకంగా కుడి వైపు ఉంచుతున్నాడు. that he will come to Israel or Jacob's left hand. కుడి వైపు నుంచినప్పుడు యాకోబు యొక్క ఎడమ చేతి వైపుకి వస్తాడు. He take Manasseh's on his left hand, మనష్షేనేమో ఎడమ వైపు ఉంచాడు. that he will come to Israel's right hand. అప్పుడు అతడు ఇశ్రాయేలు యొక్క కుడి చేతి వైపు And వస్తాడు. it will be easy for father to bless them. కాబట్టి వారిని అతడు దీవించడానికి తేలిగ్గా ఉంటుంది. But when the time of blessing came, అయితే దీవించే సమయం వచ్చినప్పుడు, as Joseph came with his sons to Jacob, యోసేపు తన ఇద్దరు పిల్లలతో అక్కడికి వచ్చినప్పుడు, look at verse 14. 14వ వచనం మనం చదువుతాం. And Israel stretched out his right hand and laid it upon Ephraim's head, who was the younger, and his left hand upon Manasseh's head, guiding his hands wittingly, for Manasseh was the firstborn. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. When the time of blessing came, దీవించే సమయం వచ్చినప్పుడు Joseph brought them that it will be helpful for father. యోసేపు తన తండ్రికి తేలిగ్గా ఉంటుందని వారిని ఎదురుగా తీసుకొని But వచ్చాడు. to his surprise, అయితే ఆశ్చర్యం కలిగించే విషయం we read in ఏంటంటే, verse 14, 14వ వచనంలో మనం చదువుతున్నాం, Jacob exchanged his hand wittingly. యాకోబు ఉద్దేశపూర్వకంగా తన చేతుల్ని మార్చాడు. He put his right hand upon Ephraim, కుడి చేతినేమో ఎఫ్రాయిం మీద ఉంచాడు. and he put his left hand upon Manasseh. ఎడమ చేతినే మనష్షే మీద ఉంచాడు. Right hand should have been on Manasseh because he is the firstborn. కుడి చేయి మనష్షే మీద ఉండాలి, ఎందుకంటే అతడు మొదట పుట్టిన జ్యేష్ఠుడు. Dear brother and sister, ప్రియ సహోదరుడా సహోదరి, when Joseph saw that, యోసేపు దాన్ని చూసినప్పుడు he didn't like it. అతనికి అది నచ్చలేదు. Look at verse 17. 17వ వచనం చదువుదాం And చూడండి. when Joseph saw that his father laid his right hand upon the head of Ephraim, it displeased him. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టి చూసినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను. So Joseph saw, కాబట్టి యోసేపు చూశాడు. Joseph didn't like. యోసేపుకి అది నచ్చలేదు. The same verse says, and he held his father's hand, అదే వచనంలో చదువుతున్నాం, తన తండ్రి చేయి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, and he wanted to remove it from Ephraim's head unto Manasseh's head. ఎఫ్రాయిము తల మీద నుండి తీసి మనష్షే తల మీద ఉంచాలని అతడు అట్లా పని చేసినట్టు Joseph saw that. యోసేపు దాన్ని చూశాడు. He didn't like it. అతనికి అది నచ్చలేదు. He went ahead. ఆయన ముందుకు వెళ్ళాడు. He held father's hand, తన యొక్క చేతుల్ని పట్టుకున్నాడు. and he wanted to remove it
ఆ చేతుల్ని తీయాలనుకున్నాడు. But when he was removing, అతడు తీస్తున్నప్పుడు you know what he said there? అతడు ఏం చెప్పాడో చదువుతాం And చూడండి. Joseph, verse 18, said 18వ unto వచనం. his father, నా తండ్రి అట్లు కాదు, not so my father, నా తండ్రి అట్లు కాదు, for this is the firstborn. ఇతడే పెద్దవాడు, Put thy right hand upon him. నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పెను. And his father refused. అయినను అతని తండ్రి ఒప్పక, I like verse 19. 19వ వచనం నాకు And ఇష్టమైంది. said, I know it, my son, I know it. అది నాకు తెలియను నా కుమారుడు, అది నాకు తెలియను అని చెప్పాడు. Whenever I think of that incident in the life of Jacob and Joseph, యాకోబు యోసేపు జీవితాల్లో ఈ విషయాన్ని గురించి ఆలోచన చేసినప్పుడల్లా, later on you read that chapter, మీరు తర్వాత ఈ అధ్యాయం అంతటిని చదువుకోండి. whenever Joseph says, యోసేపు ఎప్పుడు ఏం చెప్పినా he సరే always says Manasseh and Ephraim. ఎప్పుడు కూడా మనష్షే ఎఫ్రాయిములనే చెప్తాడు. But whenever Jacob speaks, యాకోబు చెప్పినప్పుడు he always says Ephraim and Manasseh. ఎఫ్రాయిము మనష్షే అని చెప్తాడు. That was in the plan of God, ఇది దేవుని ప్రణాళికలో ఉన్న according to సంగతి, the mind of God. దేవుని చిత్త ప్రకారం ఉన్న సంగతి. Though this is just an incident here, ఇక్కడ కేవలం ఒక సంభవం లాగే కనబడుతుంది but మనకి, that speaks to us about the saving grace of the Lord Jesus. కానీ ఇది మనల్ని రక్షించే ప్రభువైన యేసుక్రీస్తు కృపను గురించి మనతో మాట్లాడుతుంది. When Jacob exchanged his hand wittingly, యాకోబు ఉద్దేశపూర్వకంగా తన చేతుల్ని మార్చినప్పుడు, whenever coming around the table of remembrance, ఆదివారం మనము జ్ఞాపకం చేసుకునే ప్రభు బల్ల యొద్దకు I am వచ్చినప్పుడల్లా always reminded of this thought. ఈ విషయాల గురించి ఎల్లప్పుడూ దేవుని దాసులు జ్ఞాపకం The చేయబడతారు. right hand, the hand of grace, should have been upon his beloved son, the Lord Jesus Christ. దేవుని కుడి చేయి కృపాహస్తం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఉంచాల్సింది. He is the only begotten. ఆయనే దానికి తగినవాడు. My brother, my sister, సహోదరుడా సహోదరి, that he become first begotten. ఆయనే జ్యేష్ఠుడు. Father exchanged his hand wittingly. తండ్రి ఆయన చేతులను ఉద్దేశపూర్వకంగా మార్చాడు. He put the hand of wrath upon his son, ఉగ్రత హస్తాన్ని ఆయన కుమారుడి మీద ఉంచాడు. and he put the hand of grace upon you and upon me. కృపాహస్తాన్ని నీ మీద నా మీద ఉంచడానికి When ఇష్టపడ్డాడు. angels saw that, దేవదూతలు దాన్ని చూసినప్పుడు what a thing happening there. అక్కడ ఏం జరుగుతుంది అని It never ఆశ్చర్యపోయారు. happened like this. ఇది ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లా జరగలేదే. Because they know the Son of God. దేవుని కుమారుడు ఎవరో వారికి తెలుసు కాబట్టి, Why the left hand upon him? ఆయన పైన ఎడమ చెయ్యి ఎందుకు ఉంచబడింది? Why the wrath of God poured upon him? దేవుని ఉగ్రత ఆయన మీద ఎందుకు తాన్ని కుమ్మరిస్తున్నాడు? They were surprised. అని వారు ఆశ్చర్యపోయారు, They are still surprised. విభ్రాంతి చెందారు. Why God should love sinners like you and me? ఎందుకు దేవుడు మనలాంటి పాపుల్ని ఇంతగా ప్రేమించాలి? I know it, my son, I know it. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు తెలియను కుమారుడా, తెలియను అని చెప్తున్నాడు. Isn't it a thrilling thing for us to know? ఇది మనల్ని ఎంత ఆరాధనకు గురి చేసే విషయం. The saving grace of the Lord Jesus, మనల్ని రక్షించే ప్రభువైన యేసుక్రీస్తు కృప, in which God exchanged his hand. దేవుడు చేతులు మార్చి చేసిన పని ఇది. Dear brother and sister, ప్రియ సహోదరుడి సహోదరుడా, he put the hand of grace upon us, దేవుని కృపాహస్తాన్ని ఆయన మన మీద ఉంచడానికి but he ఇష్టపడ్డాడు. poured the wrath of God upon his son, అయితే the only begotten. దాని కొరకు తన అద్వితీయ కుమారుని మీద ఆయన ఉగ్రత హస్తాన్ని ఉంచవలసి I am వచ్చింది. always surprised when I read the Bible. దేవుని వాక్యాన్ని చదివినప్పుడల్లా నేను ఆశ్చర్యపోతాను. Time and again the heaven opened. చాలా సార్లు పరలోకం తెరవబడింది. And what did it say? ఆ ఏం శబ్దం వచ్చింది? This is my beloved son, ఈయన నా ప్రియ in కుమారుడు, whom I am well pleased. ఈయన నేను ఆనందించున్నాను. This is my beloved son, ఈయన నా ప్రియ కుమారుడు, hear ye him. మీరు ఆయన మాట వినండి. This is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడు. But when the time on the cross came, కల్వరి శిలువ యొక్క సమయం and ఆసన్నమైన the Lord Jesus Christ died for you and for me, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు to చనిపోయినప్పుడు bring this saving grace upon us, ఈ రక్షించే కృపను మన మీదకు తేవడానికి ఆయన చేస్తున్న పనిలో I am surprised. ఆశ్చర్యం ఏంటంటే, Because at that time, ఆ సమయంలో heaven is silent. పరలోకము నిశ్శబ్దంగా మౌనం There is వహిస్తుంది. no words coming out of heaven. తండ్రి యొక్క నోటి నుండి ఏ ఒక్క మాట రాలేదు. When he said it is finished, సమాప్తమైంది అని ఆయన చెప్పినప్పుడు heaven should have opened. పరలోకం తెరవబడాలి. This is my beloved son. ఈయన నా ప్రియకుమారుడు అని He చెప్పబడాలి. has done all my pleasure. ఇదంతా నా సంతోషం కొరకే చెప్పాడు When అని he స్వరం said, వినబడాలి. Father, into thy hand I commit my spirit, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని చెప్పినప్పుడు heaven should have opened. పరలోకం తెరవబడాలి కదా. Heaven was silent at that time. పరలోకము ఆ సమయంలో నిశ్శబ్దం వహిస్తుంది. You know why? ఎందుకో తెలుసా? That you and I may not be silent when we come into the house of God.
దేవుని ఇంటికి ప్రభు దినం మనం వచ్చినప్పుడు నీవు నేను మౌనంగా ఉండకూడదని, that you and I may not be silent in our witnessing to our neighbors, to our people around us. ప్రభువుని గురించి మనం సాక్ష్యం ఇస్తున్నప్పుడు మన పొరుగు వారి విషయంలో మనం మౌనంగా ఉండకూడదని. Oh, the great salvation that we have received from the Lord Jesus. దేవుని కృప రక్షణలో మన మీద కనుపరచబడింది. It's a saving grace. ఇది రక్షించే కృప. He paid the price. ఆయన వెలంతా చెల్లించాడు. Price of the bride of Christ. ఆయన వధువు కొరకైన వెల 30 pieces of silver. 30 వెండి నాణేల్లో. How much do we value him? ఆయన చెల్లించగా మనము ఎంత విలువ ఇస్తున్నాం ప్రభుకి. As a servant of God, దేవుని సేవకునిగా may I tell you frankly, నేను ఒక విషయం మీకు యథార్థంగా చెప్పాలనుకుంటున్నాను. many times our hearts are broken. చాలాసార్లు మా హృదయాలు పగిలిపోతాయి. So much God has done for us. దేవుడు మన కొరకు చాలా చేశాడు. But when believers don't appreciate, అయితే విశ్వాసులు దాన్ని when ప్రశంసించినప్పుడు, believers don't show that awe, reverence and fear of God in their life, దేవుని పట్ల ఉండాల్సిన భయభక్తులు వారి జీవితాల విశ్వాసులు చూపనప్పుడు, seeing them frustrating the grace of God in their life, వారి జీవితంలో దేవుని కృప ఉన్నదా లేదా అన్నట్టుగా వారు it is మాట్లాడుతున్నప్పుడు, the saddest thing that can happen. అది ఒక విచారకరమైన విషయం. My brother, my sister, ఈ సహోదరుడా సహోదరి, growing in the grace of the Lord Jesus, దేవుని కృపలో ఎదుగుట, ప్రభువైన యేసుక్రీస్తు కృపలో ఎదుగుట, always appreciating the price that he paid for us, అదేంటంటే ప్రభు మన కొరకు చెల్లించిన వేలను ప్రతిసారి the ప్రశంసించాడు. hands that he exchanged for us, ఆయన మన కొరకు చేతులు మార్చిన సంగతి, that you and I may value the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తును మనము విలువైన వానిగా ఎంచాలని దేవుడు అటువంటి కార్యం జరిగించాడు. Saving grace of the Lord Jesus. మనల్ని రక్షించే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క But when you కృప. turn to Colossians chapter 3 and verse 16, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనానికి మనం వచ్చినప్పుడు, Colossians chapter 3 and verse 16, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. secondly, the singing grace, అక్కడ కీర్తించే కృపను మనం చూస్తాం. chapter 3 verse 16. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. Let the word of Christ dwell in you richly in all wisdom, teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసమైన పద్యములతోను ఒకరినొకడు బోధించు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. Singing grace of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కీర్తించే కృప, The singing grace that is needed in our life. మన జీవితాల్లో అవసరమైన కీర్తనలు పాడుకునే కృప. Often this is taken also very lightly. ఇది చాలాసార్లు తేలిగ్గా తీసుకొనబడుతుంది. We have known that because we are born again, మనం తిరిగి జన్మించామని ఎరిగినప్పటికీ he has done 7 new things in our life. ఆయన మన జీవితాల్లో 7 అద్భుత కార్యాలు చేశాడు. One of కొత్త those విషయాలు. is వాటిలో ఒకటేంటంటే, he has put a new song in our mouth. ఆయన మన నోట క్రొత్త గీతాన్ని ఉంచాడు. Many times when believers come together, విశ్వాసులు చేరి వచ్చిన చాలా సార్లు what they say and sing? వారు ఏం పాడతారు పాటలు? मेरे दिल में नया गाना मुझे यीशु देता है, हालेलुया आनंद से गाऊंगा, जीवन भर अपने प्रभु की स्तुति करूंगा, हालेलुया आनंद से गाऊंगा, जीवन भर अपने प्रभु की स्तुति करूंगा, मेरे दिल में नया गाना. Praise God for that. ప్రభు కొత్త పాటను నోట ఉంచాడు, ఆయనంత మంచివాడని కీర్తన The పాడతారు. singing grace of the Lord given to a child of God. దేవుని కీర్తించే కృప ఆయన పిల్లలకు ఇవ్వబడింది. Today it is replaced with music. ఈ రోజుల్లో అది సంగీతంతో అది మార్చబడినట్లుగా చూస్తున్నాం. But Ephesians chapter 2, chapter 5 verse 19 says, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చదువుతాం, making melody in your hearts. మీ హృదయాల్లో గానము చేయుచు, ఆత్మసమైన పాటలతోను హెచ్చరించు, ప్రభుని గురించి పాడుచు కీర్తించుచు అని చదువుతాం. If only believers when they come together శ్వాసులు చేరి వచ్చినప్పుడు and do not neglect the singing grace in their life, కీర్తనలు పాడే కృపను వారు నిర్లక్ష్యం చేయకుండా ఉంటే, we may not be good singers, మనందరము మంచి గాయకులం we may కాకపోవచ్చు, not have good voice, మంచి స్వరాలు మనకు but లేకపోవచ్చు, brother and sister, అని సహోదరుడా సహోదరి making melody in our heart మన హృదయాల్లో గానము చేయాలి. when we come into the house of God. అలాగున మనం దేవుని ఇంటికి వచ్చినప్పుడు, I like the word that is said in Song of Solomon. సొలొమోను కీర్తనలో చెప్పబడిన మాట నాకు ఎంతో ఇష్టమైంది. You know what is the bride address there?
ఆ పరమగీతములో ఆ వధువు ఏం చెప్తుందో తెలుసా? No, the bride is addressed as by the bridegroom ఆ ఆయన వరుడు పెండ్లి కుమారుడు ఆమెను గురించి చెప్తున్న మాట, as my dove. పావురం వలే My dove. నా పావురమా అని Have చెప్తున్నాడు. you seen the dove? పావురాన్ని చూసారా? Have you heard the dove's voice? పావురం యొక్క స్వరాన్ని మీరు విన్నారా? You know how the dove makes noise? పావురం యొక్క స్వరం Guttergum, 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 guttergum. అదేమంత బాగుండదు. Only this much sound comes. ఆ శబ్దం మాత్రమే వస్తుంది. But that is the voice of that beloved bride. కానీ పావుర స్వరం అని మాట్లాడుతున్నాడు. We may not be good singers here. మనందరం కూడా మంచి గాయకులం But కాకపోవచ్చు. when our heart is singing, కానీ మన హృదయం పాడుతూ ఉండే, when the grace of God is leading us to that singing, దేవుని కృప మనల్ని కీర్తనల దగ్గరికి నడిపిస్తుండే, it's beautiful. అది ఎంతో సుందరమైనదిగా I have ఉంటుంది. gone to congregations చాలా స్థలాలకు మీటింగ్స్ కి వెళ్ళాను. where believers come together. శ్వాసులందరూ చేరి వచ్చి Sometimes we are wondering, కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం కదా, on Sunday, why ఆదివారం no instruments? ఎందుకు ఇన్స్ట్రుమెంట్ లేదనుకుంటాం. Are you thinking about it or not? I don't know. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? తెలియదు మాకు. But another, just a meeting is over or the worship part is over, music comes in. మీటింగు లేకపోతే ఆరాధన భాగం ముగిసిన వెంటనే అక్కడ సంగీత పరికరాలు కనబడతాయి. Then clapping hands. అప్పుడు చప్పట్లు కొడతారు. Then singing and dancing. అప్పుడు డాన్స్ కూడా చేస్తారు అవసరం. So much of wrong practices that have come in. సరికాని పద్ధతులు చాలా వచ్చాయి లోపలికి. In a congregation when believers come together, దేవుని ప్రజలు సమాజంగా చేరి వచ్చినప్పుడు, having the saving grace, రక్షించే కృప వారి మీద knowing ఉండగా, the singing grace, కీర్తించే కృపను గురించి వారు your ఎరిగిన వారై, life will be absolutely changed. అలాగన వారు చేరి వస్తుండే వారి జీవితాలు The మారిపోతాయి. sad experience today is, చారకరమైన ఈ దినాల్లోని అనుభవం ఏంటంటే, first of all, ప్రాథమికంగా many believers think చాలా విశ్వాసులు ఏమనుకుంటారంటే, singing is not part of Christian life or Christian worship. కీర్తనలు పాడటం అనేది క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ ఆరాధనలో భాగం కాదు అని అనుకుంటారు. That's why they come late. అందుకే వారు ఆలస్యంగా వస్తారు. Now singing must be going on. పాటలే కదా, అయిపోయిన తర్వాత వెళ్దాంలే అనుకుంటారు. Let them finish singing. అది అయిపోయిన తర్వాత మనం వెళ్ళొచ్చులే Then అనుకుంటారు. slowly they will come and sit there. చాలా నిదానంగా వచ్చి చివర్లో They కూర్చుంటారు. are not part of singing there. అక్కడ పాడే కీర్తనలో వారు My పాల్పొందులు brother, పొందరు. my sister, ప్రియ సహోదరుడా సహోదరి, never let it happen in your life. మీ జీవితంలో ఇట్లా ఎప్పుడు జరగనివ్వద్దు. Before the meeting commences, మీటింగ్ ప్రారంభమవక ముందే, at least 10 minutes before, కనీసం 10 నిమిషాల ముందు come and take your seat. వచ్చి మీ స్థలంలో మీరు కూర్చోండి. Prepare your heart. మీ హృదయాన్ని And సిద్ధపరచుకోండి. when a brother announces a number, ఒక సహోదరుడు ఒక నెంబర్ చెప్పగానే have your songbook మీ కీర్తనల పుస్తకం తెరవండి. Open it. దాన్ని తెరవండి. and sing it from your heart, హృదయంలో నుంచి పాడండి. joining our voices together మీ స్వరాన్ని మిగిలిన వారి స్వరాలతో and కలపండి. praising to God. దేవుని స్తుతించండి. It is still missing today. అది ఈ దినాల్లో ఇంకా కనబడడం In లేదు. the assembly where we come together, బ్రదర్ వస్తున్న అసెంబ్లీలో every Sunday when I read the notice, ప్రతి ఆదివారం ప్రకటనలు చదివినప్పుడు I request them, వారితో ఒక ప్రకటన let చేస్తారు. us come for all meetings before time. అన్ని కూడికలకు సమయానికి ముందే వద్దామని చెప్తారు. Dear brothers and sisters, ప్రియ సహోదరి we సహోదరుడా, are still waiting for the day when the whole assembly will come together with one voice, will start worshiping the Lord, singing and praising Him. సార్వత్రిక సంఘం అంతా ఒక చోట చేరి ఒకే స్వరముతో పాడే ఆ దినం కొరకు మనం ఇంకా ఎదురు చూస్తున్నాం. First of all, మొదటిగా they think it is not part of it, అది భాగం కాదు అని అనుకుంటారు. and if at all they come, ఒకవేళ వచ్చినా కూడా they will not have songbook. కీర్తనల పుస్తకం తీసుకొని When the రారు. song number is announced, నెంబర్ చెప్పినప్పుడు they will look here and there, అటు ఇటు చూస్తారు. and actually there should be sufficient songbooks in the assembly. అసెంబ్లీస్ లోనే అంటే మందిరాల్లోనే కీర్తనల పుస్తకాలు ఉండాలి. Everybody should have a songbook. అందరికీ కీర్తనల పుస్తకాలు ఉండాలి. Everybody should open at the same time. అందరూ దాన్ని ఒకే సమయంలో తెరవాలి. Everybody should stand up and sing for the Lord. అందరూ కూడా నిలబడి కీర్తనలు పాడాలి. What a singing and melody that will be. అది ఎంత ఆనందగానంగా ఉంటుంది. Some sing, కొంతమంది పాడతారంట, some sing from here, కొంతమంది ఇక్కడ నుంచి పాడతారంట, some sing from here. కొంతమంది ఇక్కడ నుంచి పాడతారంట. Yeah, only the lips will be moving. కొన్నిసార్లు పెదాలు మాత్రమే కదులుతాయి. No voice coming out. హృదయంలో నుంచి Are you saved? బయటికి శబ్దం ఏమి రాదు. Are you saved? నువ్వు నిజంగా Do you రక్షించబడ్డావా? have a new song given to you? నీకు ప్రభు కీర్తన ఇవ్వలేదా? What holds you back opening your mouth and singing aloud to the Lord? ఎందుకు నోరు తెరిచి గట్టిగా ప్రభా స్తోత్రం అని చెప్పలేకపోతున్నావు? Instead of making all these noises, ఇటువంటి శబ్దాలన్నీ చేయడానికి బదులుగా the scripture says like this. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, Psalm 92 and verse 3. 92వ కీర్తన 3వ చరణం. Psalm 92 and verse 3. 92వ కీర్తన 3వ చరణం. Let us sing unto the Lord with a solemn voice. మౌనతురా నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయం నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
10 తంతుల స్వరమండలంతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించడం మంచిది. How it should be? గంభీర ధ్వని అని చెప్తుంది. Gambira Swaram. Gambira Swaram. గంభీర స్వరం అని చెప్తుంది. That Gambiram. ఆ గాంభీర్యం బయటికి రావాలి, తీవ్రత మనలో That కనబడాలి. solemnity ఆ తీవ్రత is missing today. ఈ రోజుల్లో కనపడడం లేదు. They like the beating of the drum. డ్రమ్ కొట్టడం అంటే ఇష్టం, They like the dancing around. డాన్సింగ్ అంటే ఇష్టం, చప్పట్లు Clapping కొట్టడం of అంటే hands. ఇష్టం. My brother, my sister, ప్రియ సహోదరి సహోదరుడా, that is not according to the scripture. దేవుని వాక్య అనుసరణలో ఇవన్నీ లేవు. You may ask me a question. మీరందరూ ఒక ప్రశ్న అడగచ్చు, Brother, why are you emphasizing on that? బ్రదర్ ఎందుకు మీరు ఇంత ఒత్తి చెప్తున్నారు? Turn with me to Matthew's Gospel, మత్తయి సువార్త మనం త్రిప్పుదాం. chapter 26. 26వ అధ్యాయం Look at verse 30. 30వ వచనం. 26:30. Matthew 26:30. మత్తయి సువార్త 26:30. అంతట వారు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. This is the last week in the life of the Lord Jesus. ఇది ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో చివరి వారం. And when they had sung an hymn, ఆ కీర్తన పాడిన తర్వాత ask 5 questions to that verse. ఆ వచనాన్ని గమనిస్తుండగా 5 ప్రశ్నలు వేసుకుందాం. 5 questions. 5 ప్రశ్నలు. Who is singing? ఎవరు పాడుతున్నారు? With whom he is singing? ఎవరితో కలిసి పాడుతున్నారు? What he is singing? ఏమి పాడుతున్నారు? When he is singing? ఏ సమయంలో కీర్తన పాడుతున్నారు? And where he is singing? ఎక్కడ పాడుతున్నారు? 5 questions. 5 ప్రశ్నలు. Who is singing? ఎవరు పాడుతున్నారు? And when they had sung, వారు ఒక కీర్తన పాడినప్పుడు who is singing? ఎవరు కీర్తన పాడిన? The Lord Jesus himself is singing. ప్రభువైన యేసుక్రీస్తు తానే ఒక కీర్తన పాడుతున్నాడు. Singing was so important for him. కీర్తనలు పాడడం అనేది ఆయనకు ప్రాముఖ్యమైన విషయం. If he was singing, how much more we should be singing? ఆయనే కీర్తన పాడితే మనం ఎంత గట్టిగా పాడాలి? Who is singing? ఎవరు పాడుతున్నారు? The Lord is singing. ప్రభువే పాడుతున్నాడు. With whom he is singing? ఎవరితో కలిసి పాడుతున్నాడు? Because the verse says, ఆ వచనంలో చదువుతాం, and when they had sung. అంతటా వారు అని చదువుతున్నాం. The Lord is singing, ప్రభు పాడుతున్నాడు, but he is singing with the disciples. అయితే ఆయన శిష్యులతో కలిసి పాడుతున్నాడు. He is joining his voice with the disciples. ఆయన తన స్వరాన్ని శిష్యుల స్వరాలతో కలుపుతున్నాడు. Thirdly, మూడవదిగా, when is he singing? వారు ఎప్పుడు పాడుతున్నారు ఈ కీర్తన? Before that, what is he singing? దేనికి ముందుగా పాడుతున్నారు? The Lord is singing, ప్రభు పాడుతున్నాడు, singing with his ఆయన disciples. శిష్యులతో కలిసి పాడుతున్నాడు. What is he singing? ఏ కీర్తన పాడుతున్నారు? They were singing a hymn. వారు ఒక కీర్తన పాడుతున్నారు. What hymn they were singing? ఏ కీర్తన అది? It could be Psalm 118. 118వ కీర్తన కావచ్చు అది. And that Psalm 118, ఆ 18వ కీర్తనలో we sing verse 23, 24, 25. 23, 24, 25 వచనాలు మనం చదువుతాం. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించెదము. But what was the day that he was singing about? ఆయన ఈ కీర్తన పాడుతున్న దినం ఏంటి? He was singing about the day of his crucifixion. ఆయన తన సిలువ కార్యం జరగబోయే దినాన మాట్లాడుతున్నాడు. Psalm 118 brings before us the complete steps of the Lord Jesus from Gethsemane to Golgotha. కీర్తన 118 గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ప్రభువైన యేసుక్రీస్తును మెట్లవారి అనుభవాల్లో మనకు చూపిస్తుంది. That's why when we come together, కాబట్టి మనం ఆదివారం వచ్చినప్పుడు we sing the hymn. మనము కీర్తన పాడతాం. We do not take any hymn. ఏ కీర్తన అంటే ఆ కీర్తన పాడం. We మనము take those hymns which speaks about his suffering. కేవలం ఆయన శ్రమలను గురించినే పాడతాం. Dear brother and sister, మీ సహోదరుడా సహోదరి, listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. It was important for the Lord Jesus. కీర్తనలు పాడడం ప్రభువుకి ప్రాముఖ్యమైన విషయం. He is singing. ఆయన పాడుతున్నాడు. He is singing with his disciples. ఆయన తన శిష్యులతో కలిసి He is పాడుతున్నాడు. singing the psalms or hymns. ఆయన కీర్తనలు పాడుతున్నాడు. Notice the fourth one. 4వ సంగతి చూడండి. When he is singing that. ఏ సమయంలో పాడుతున్నాడు? When he is singing. ఎప్పుడు పాడుతున్నాడు? When he is about to go to Calvary. ఆయన కల్వరికి వెళ్ళే సమయంలో పాడుతున్నాడు. When he knew that after this he would be betrayed and he would be taken from Gethsemane to Golgotha. ఇది పాడిన తర్వాత ఆయన అమ్మివేయబడి గెత్సెమనే నుండి గొల్గొతాకు వెళ్తాడని తెలిసి పాడుతున్నాడు. He knew the death is before him. ఆయన ముందున్న మరణం ప్రభువుకు తెలుసు. He knew the sufferings were before him. ఆయన ముందున్న శ్రమలు ప్రభువుకు తెలుసు. And that's why when he was praying in Gethsemane, అందుకే ఆయన గెత్సెమనేలో ప్రార్థన చేస్తున్నప్పుడు Bible says దేవుని వాక్యం చెప్తుంది, even his sweat was falling on the ground like the drops of blood. ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె అయింది అని చదువుతున్నా. Don't take it lightly. దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. Sufferings were before him.
ఆయన ముందు శ్రమలున్నాయి, even then he is singing. అప్పుడు కూడా ఆయన కీర్తన పాడుతున్నాడు. If we are little down, కొంచెం నిరాశకు గురైతే, little problem in our life, కొంచెం సమస్య జీవితంలో వస్తే, we are not able to open our lips, నోరు తెరవడానికే కష్టం, we are not able to sing. కీర్తన ఏమాత్రం రాదు. Oh, so much of problems in the lives of believers. చాలా సమస్యలు ఉన్నాయి జీవితాల్లో. Look at this Mount of Olives. ఎందుకు ఒలీవల కొండ అని రాయబడింది? You know why? ఎందుకో తెలుసా? You can turn to 2 Samuel సమూయేలు 2వ గ్రంథం తిప్పుదాం. chapter 15. 15వ అధ్యాయం. Look at verse 30. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. 2 Samuel సమూయేలు 2వ గ్రంథం 15 15వ అధ్యాయం and 30. 30వ వచనం. Verse 30. 30. And David went up by the ascent of Mount Olivet and wept as he went up, and had his head covered, and he went barefoot, and all the people was with him, covered every man his head. And they went up, weeping as they went up. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళెను. అతని వద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. When you compare these two verses, ఈ రెండు వచనాల్ని పోల్చి చూసినప్పుడు same mountain, ఒకే కొండ, Mount Olivet. ఒలీవల కొండ దాని పేరు. Here David is there. ఇక్కడేమో దావీదు కనబడుతున్నాడు. Here Lord Jesus. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు. Here David and his men are there. ఇక్కడ దావీదు ఆయన ప్రజలు ఉన్నారు. And here Lord Jesus and his disciples. ప్రభువు ఆయన శిష్యులు కనబడుతున్నారు. Both are climbing on the Mount Olivet. వారిద్దరు కూడా కొండ ఎక్కే అనుభవంలో But ఉన్నారు. as David was climbing, దావీదు ఎక్కుతూ ఉన్నప్పుడు he covered his head. తల కప్పుకున్నాడు. He is going barefoot. పాదరక్షలు లేకుండా And వెళ్తున్నాడు. he is weeping as he went up. ఏడ్చుచూ వెళ్తున్నాడు. Now compare that with the Lord దీన్ని Jesus. ప్రభువైన యేసుక్రీస్తుతో మీరు పోల్చండి. He is going up. ఆయన పైకి He is ఎక్కుతున్నాడు. going up with his disciples. ఆయన శిష్యులతో కలిసి వెళ్తున్నాడు. And he is singing with them. ఆయన వారితో కలిసి కీర్తన పాడుతున్నాడు. He is crying here. ఇక్కడేమో దావీదు ఏడుస్తున్నాడు. But he is singing here. అయితే ఇక్కడేమో కీర్తన And పాడుతున్నాడు. what does that speak to us? అది మనకి ఏం నేర్పిస్తుంది? Our true David. మన నిజమైన దావీదు, The true David, the Lord Jesus. నిజమైన దావీదు ప్రభువైన యేసుక్రీస్తు, Who went up that same mountain Olivet. అదే ఒలీవల కొండ ఆయన ఎక్కాడు. Not weeping. ఏడ్చుచూ వెళ్ళలేదు. Not barefoot. పాదరక్షలు లేకుండా Not వెళ్ళలేదు. covering his head. తల కప్పుకొని వెళ్ళలేదు. But singing as he went up. ఆనందంతో కీర్తన పాడుతూ వెళ్ళాడు. He fulfilled the scriptures for us. ఆయన దేవుని వాక్యాన్ని మన కొరకు నెరవేర్చాడు. And if that is true with him, అది ఆయన విషయంలో సత్యమైతే, if it is true with his disciples, ఆయన శిష్యుల విషయంలో నిజమైతే, how much more it should be true in your life and my life. మన విషయంలో, నీ విషయంలో, నా విషయంలో అది ఎంత సత్యం అవ్వాలి. Oh, the singing grace that is given to us. కీర్తించే కృప మనకు అనుగ్రహించబడింది. Thou shalt grow in the grace of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు కృపలో మీరు ఎదగాలి. The saving grace. రక్షించే కృప, But the singing grace. అలాగే అది కీర్తించే కృప. Don't forget the saving grace. రక్షించే కృపను మర్చిపోవద్దు. He paid the price. ఆయనే వెలంతా He చెల్లించాడు. exchanged the hand. ఆయన చేతులు మార్చాడు. Don't forget the singing grace. అయితే పాడే కృపను కూడా మర్చిపో. God is singing over us. ప్రభు మన పైన కీర్తన How పాడుతున్నాడు. much we should be singing unto him మనం ఎంత కీర్తన ఆయనకు పాడాలి. for this great work the Lord Jesus Christ has done for ఆయన us. కలువరి శిలువలో మన కొరకు చేసిన ఆ గొప్ప కార్యానికి. I close this with this verse. ఈ వచనం చెప్పి ముగిస్తాను. When you turn to Psalm 92 and verse 3. 92వ కీర్తన 3వ చరణం మరలా తిప్పుదాం. Psalm 92 and verse 3. 92వ కీర్తన 3వ చరణం. In spite of all that is done about the Lord Jesus, యేసుక్రీస్తు విషయంలో జరిగిన విషయం అన్నిటిని గురించి the Bible says like this. దేవుని వాక్యం ఇలా చెప్తుంది. Psalm 92 and verse 92వ 3. కీర్తన 3వ చరణం. Look at that verse. ఆ వచనాన్ని మనం చూద్దాం. It reads like this. ఆ వచనం ఇలా చదవబడుతుంది. Upon an instrument of 10 strings, upon the psaltery, upon the harp with a solemn sound. గంభీర ధ్వని గల సితారతోను. That is so important as we sing in the presence of the Lord. దేవుని సన్నిధిలో పాడుతున్నప్పుడు ఇది ముఖ్యమైన విషయం. Come a little before that. దీనికన్నా కొంచెం ముందుకు వద్దాం. Psalm 69 and verse 12. 69, 12. They that sat in the gate speak against me, and I was the song of the drunkards. గుమ్మములో కూర్చుండు వారు నన్ను గురించి మాట్లాడుకుందరు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. Two groups of people. పాటలు పాడే రెండు గుంపుల్ని మనం చూస్తాం. Number 1, మొదటిది they that sat at the gate. గుమ్మముల దగ్గర కూర్చొని పాడేవారు. They are the highest of the society. వారు సమాజంలో అత్యున్నత స్థితిలో ఉన్నవారు. What did they do? వారు ఏం చేస్తున్నారు? They spake against me. ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. And then the second group. ఆ తర్వాత రెండవ గుంపు. And I was the song of the drunkards.
అక్కడ చెప్తున్నాడు, త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. Who are they? వారెవరు? They are the lowest of the society. వారు సమాజంలో కింద స్థితిలో ఉన్నవారు. The highest of the society spoke against him. సమాజంలో ఉన్నతమైన వారు ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడారు. గుమ్మంలో కూర్చుండేవారు. The lowest of the society made fun of him. సమాజంలో నీచులైన వారు త్రాగుబోతులు ఆయన గురించి అవహేళన చేశారు. He became the song of the drunkards. ఆయన త్రాగుబోతుల పాట అయ్యాడు. My brother, my sister, ప్రియ సహోదరుడా సహోదరి, when we make a phone call to somebody, ఎవరికైనా మనం ఒక ఫోన్ కాల్ చేసినప్పుడు usually we hear a sound, some కొన్నిసార్లు music. శబ్దం వినబడుతుంది. They have put that song as their caller tune. కొన్నిసార్లు కాలర్ ట్యూన్ పెట్టుకుంటారు కొంతమంది. So sorry sometimes. కొన్నిసార్లు సారీ. Be very careful. దాని విషయంలో జాగ్రత్తగా What is ఉండండి. your caller tune? మీ కాలర్ ట్యూన్ ఏంటి? What sound people will hear? ప్రజలు ఏం వింటారు మీకు ఫోన్ Put చేసినప్పుడు? some good hymns on that. ఏదైనా మంచి కీర్తనలు పెట్టండి. When you see their status, వారి స్టేటస్ మీరు చూసినప్పుడు they are singing the songs of fools. త్రాగుబోతుల పాటల. But which songs are given to us? మనకు ఎటువంటి కీర్తనలు ఇవ్వబడ్డాయి? Songs of Zion. సియోను కీర్తనలు. Oh, the songs that the Lord has put in our mouth. ప్రభు మన నోట ఉంచిన The కీర్తనలు. new songs that he has given. క్రొత్త గీతాలు ఆయన మనకి ఇచ్చాడు. But for to give that to us, అయితే దానిని మనకు ఇవ్వడానికి the highest of the society సమాజంలో ఉన్నత స్థితిలో and ఉన్నవారు, the lowest of the society, సమాజంలో కింది స్థితిలో దిగువ స్థాయిలో ఉన్నవారు, he became a subject of their mockery. వారి చేత ఆయన హేళన చేయబడ్డాడు. Will you honor him? ఆయన మీరు గౌరవిస్తారా? Will you praise him? ఆయన మీరు Will you గణపరుస్తారా? worship him? ఆయన మీరు ఆరాధిస్తారా? When you come into the house of God, దేవుని ఇంటికి మీరు వచ్చినప్పుడు sometimes when they say like this, కొన్నిసార్లు ఇటువంటి మాటలు చెప్పబడతాయి. I think there is still time, people are still coming. ఇంకా ప్రజలు వస్తున్నారు కదా, సమయం ఉంది. Let us sing one more song. ఇంకో కీర్తన పాడదాం. Song is not for filling the gap. కీర్తన ఎప్పుడూ కూడా సమయాన్ని కాలక్షేపణ చేయడం కొరకు కాదు. It happened in one place. ఒక స్థలంలో అది జరిగింది. The assembly meeting started. అసెంబ్లీ మీటింగ్ They ప్రారంభమైంది. sang first song, కీర్తన పాడారు మొదటిది. and one brother came little late, ఒక సహోదరుడు ఆలస్యంగా వచ్చాడు. and he announced a number from there. ఆయన అక్కడి నుంచి ఒక నెంబర్ చెప్పాడు. It was the same song which was already sung. ఇప్పుడు దాకా పాడిన పాటే మళ్ళీ చెప్పాడు లేట్గా He వచ్చి. didn't know that. అది ఆయనకి తెలియదు. So sad. చాలా విచారం. Listen, కాబట్టి వినండి. if you are coming late to the assembly, కూడికలకు మీరు ఆలస్యంగా వస్తే do not take any public participation. వచ్చిన తర్వాత బహిరంగంగా ఎక్కడ కూడా పాల్పంపులు పొందొద్దు. Come to the house of God దేవుని ఇంటికి రండి with awe and with reverence. భయభక్తులతో చేరి వట్టండి. What a blessing it will be. అది ఎంత దీవెనకరమైన విషయం. Ninefold grace of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 9 రకములైన కృప. How many we have seen? వాటిలో మనం ఎన్ని చూసాం? How many we have seen? 2 విషయాలు. Only 2 we have seen. 2 విషయాలు మాత్రమే How చూడగలిగాం. many left? ఇంకా ఎన్ని ఉన్నాయి? How many left? 7 left. 7 మిగిలి ఉన్నాయి. I know you are eagerly waiting. మీరు ఆసక్తితో I ఉన్నారని am నాకు waiting తెలుసు. eagerly to share with you. నేను కూడా మీకు చెప్పడానికి ఆసక్తితో ఉన్నాను. 2 which we have learned. మనం నేర్చుకున్న 2 విషయాలు. Saving grace. రక్షించే కృప. Second one, రెండవది singing grace. కీర్తించే కృప. May the good Lord bless you and me. ప్రభు మనల్ని దీవించునుగా. Help us to grow in his grace. కృపలో ఎదగడానికి సహాయం చేయనుగా. Amen. Amen. ఆమేన్.